నమస్తే. తెలంగాణలో ఒక భూ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి మంత్రి వైఎస్ఆర్‌సీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కుమారుడు అడ్డంగా బుక్కయ్యారు. బొత్స సందీప్. ఇతను హైదరాబాద్‌లోనే ఉంటూ ఆయన కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ నేతలతో సందీప్ కొన్ని సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉండటం, అలాగే ఆ వారితో కలిపి వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మంచనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 422లో 31 ఎకరాలు, దాదాపు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయటం, దానికి సంబంధించి రెవెన్యూ అధికారుల సపోర్ట్తో వాటిని మార్పులు చేర్పులు చేశారు. గతంలోనే ఆ భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎక్కడా కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకోలే, ప్రధానంగా విచారణ చేయలేదు, అలాగే చర్యలు కూడా ఏం లేవు. ఇటువంటి క్రమంలో ఆ భూ యజమాని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి అతని దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు కాపీ, వాటన్నిటినీ ఒక దాని కింద క్రియేట్ చేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి సందర్భంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ బొత్స సందీప్తో పాటు కొంతమందిపై కేసులు నమోదయ్యాయి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వాస్తవానికి గత 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏ రకమైనటువంటి భూ కబ్జాలు, అలాగే ఆ ల్యాండ్ మాఫియా అనేది చాలా బీభత్సమైనటువంటి స్థాయిలో రెచ్చిపోయారు. దాంట్లో ఎక్కువగా గులాబీ నేతలే. మనం చూసాం తాజాగా కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు ఏ రకమైనటువంటి అరాచకాలకు అక్రమాలకు పాల్పడ్డాడో చూసాం. ఇటువంటి సందర్భంలో తాజాగా కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఒక ఆక్రమణల కేసులో సందీప్ పేరు రావటం, దానికి సంబంధించి తన తండ్రి మంత్రిగా ఉండటం, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలతో ఉన్నటువంటి పరిచయాలు, వారితో కలిసి వ్యాపార లావాదేవీలు, వీటితో ఈ భూమి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. దాదాపు 8 మందిపై కేసు నమోదైంది. హైకోర్టు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు మీరు అప్పుడు కేసు నమోదు చేయలేదు, ఎందుకు విచారణ చేయలేదు అని. దీనికి సంబంధించి డీజీపీకి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 5వ తేదీలోపు దీనికి సంబంధించి ఎవరైతే భూ యజమాని ఆరోపిస్తున్నట్లు వాటన్నిటినీ రికార్డ్స్ని పరిశీలించి అవసరమైతే అది వాస్తవం అని తేలితే గనక వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని ఆ ఆదేశాల్లో కూడా ఉంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది తెలంగాణలో గతంలో మనం చూసాం, ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ గులాబీ నాయకులు వాలిపోవడం, దాన్ని ఆక్రమించుకోవడం. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 370 మంది అరెస్ట్ అయ్యారు కేవలం ఈ యొక్క భూ కబ్జా కేసుల్లోనే. కరీంనగర్లో అది టాప్లో ఉంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బ్యాచ్ అంతా ఇదే రకమైనటువంటి భూ కబ్జాలు, భూ వివాదాలు, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు అన్నీ ఇవే. దాదాపు అంతమందిని అరెస్ట్ చేశారు అక్కడ. సో ఇలాంటి సందర్భంలో తాజాగా కల్వకుంట్ల కన్నారావు వ్యవహారాలు, ఇప్పుడు మళ్ళీ బొత్స సందీప్. దీనికి సంబంధించి గతంలోనే అతనిపై అనేక రకాల ఆరోపణలు ఉన్నప్పటికీ కనీసం పోలీసులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అనేది ఈ యొక్క భూ యజమాని మహేందర్ అతను ఆరోపిస్తున్నటువంటి సందర్భం. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పటికే ఈ యొక్క బొత్స సందీప్ భూ కుంభకోణంలో ఇరుక్కున్నట్లు వచ్చినటువంటి వార్తల్లో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో ప్రకంపనలు, ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తన తండ్రికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు, గతంలోనే అనేక రకాల కేసుల్లో కూడా బొత్స సత్యనారాయణ ఇలాంటి ప్రాబ్లమ్స్నే ఫేస్ చేశారు. తాజాగా కుమారుడు కూడా, అసలే ఎన్నికల టైం. ఇలాంటి సందర్భంలో ఈ కేసుతో మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? జూన్ 5వ తేదీలోపు డెడ్లైన్ పెట్టారు. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి, ఒక టీంని ఏర్పాటు చేయాలి, రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు కూడా
జాయింట్గా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించి మీరు ఏం చేశారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, బొత్స సందీప్ విషయంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఎవరిని కూడా ఉపేక్షించొద్దు అని ఒక ఆదేశం జారీ చేసింది. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఇలా ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడి పేదల భూములను ఆక్రమించుకోవడం, అలాగే కొన్ని భూముల్లో వారు ఆక్రమించుకొని నిర్మాణాలు కూడా చేపట్టేశారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి.